లిఫ్ట్ వంటి యాంటీ ఏజింగ్ చికిత్సలతో పాటు లేజర్ హెయిర్ రిడక్షన్, ముఖంపై మచ్చలు, గుంటలు తొలగించే CO2 లేజర్, పచ్చబొట్లను తొలగించే హ్యూ స్విచ్డ్ ఎండియా లేజర్ తో పాటు స్కిన్ రెజువనేషన్, చర్మపు కాంతి మెరుగుపరిచే కెమికల్ పీల్స్, డెర్మో రోలర్, పిగ్మెంటేషన్, పింపుల్స్ ను తొలగించే చికిత్సలు, మీ చర్మపు రంగును మెరుగుపరిచే IV గ్లూటాథియన్ చికిత్సలు లభించే ఏకైక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డెర్మోకేర్ సూపర్ స్పెషాలిటీ స్కిన్ హాస్పిటల్ అండ్ లేజర్ సెంటర్, బెల్లపు శోభనాద్రి స్ట్రీట్, ఆపోజిట్ ప్రవీణ్ కార్డియాక్, పుష్ప హోటల్ రోడ్, సూర్యరావుపేట్, విజయవాడ. ఫోన్ 0866661212. హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ డెర్మోకేర్ వైద్యులు, ప్రముఖ డెర్మటాలజిస్ట్, కాస్మెటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ పసుపులేటి ప్రవీణ గారు మనతో ఉన్నారు. ముఖంపై మచ్చలు, ముడతలు, స్ట్రెచ్ మార్క్స్, అన్వాంటెడ్ హెయిర్ కు లేజర్ చికిత్స, ఫిజియోథెరపీ, ముఖ్యంగా స్కిన్ కి సంబంధించి ముడతలు, మొటిమలు, అవాంఛిత రోమాలు, పులిపులు తొలగించుట, కలర్ ఇంప్రూవ్మెంట్, హెయిర్ కి సంబంధించి హెయిర్ ఫాల్, డాండ్రఫ్, చుండ్రు, పేనుకొరుకుడు మొదలగు సమస్యలకు సంబంధించి సలహాలు, సూచనలు, సమస్య నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రముఖ డెర్మోకేర్ ప్రవీణ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 0866249195 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. పుష్ప హోటల్ సెంటర్ లోని డెర్మోకేర్ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్ లో గత 6 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్నారు. నమస్కారం. నమస్తే మేడం, యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ ఏ వయసు నుంచి మొదలు పెట్టారు? యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ జనరల్ గా 50 years వచ్చాక చేసేదేమో కదండి. ఎందుకంటే 50 years వచ్చేసాక కొలాజన్ అంతా లూజ్ గా అయిపోతుంది, అంటే స్కిన్ టెక్స్చర్ అంతా మారిపోతుంది. చాలా స్కిన్ కూడా కొంచెం లూజ్ గా, అంటే పటుత్వాన్ని కోల్పోతుంది అనమాట. ఆ టైట్నింగ్ అనేది ఉండదు. సో ఆ ఏజ్ లో ఖచ్చితంగా ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, కానీ ఆ జాగ్రత్తలు మాత్రం ముందు నుంచి తీసుకుంటే మంచిదన్నమాట. యాంటీ ఏజింగ్ వచ్చేసరికి 3 రకాల చికిత్సలు ఉంటాయండి. ఒకటి బోటాక్స్ తో చేయొచ్చు, ఒకటి ఫిల్లర్స్ తో చేయొచ్చు, ఇంకొకటి థ్రెడ్స్ తో చేయొచ్చు అనమాట. కొన్ని సందర్భాల్లో 3 కూడా కలిపి చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అంటారు. హలో సార్, నమస్కారం సార్. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. హలో, నమస్తే అండి. మీ సమస్య చెప్పండి. ఓకే, మీ వయసు ఎంతండి? ఓకే అండి. ఒకటి జెనెటిక్ ట్రైట్ ఉండాలండి. హెరిడిటరీగా పింపుల్స్ వచ్చే వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి, గడ్డలు రావటం, కొంచెం సివియారిటీ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి వాళ్ళు ఏంటంటే రొటీన్ గా వాడే ఆయింట్మెంట్స్ తో పాటు ఖచ్చితంగా కొన్ని ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటే మంచిదండి. లైక్ ఏంటంటే ఈ ఆయింట్మెంట్స్ తో పాటు కొన్ని రకాల మెడిసిన్ ఉంటుంది, ముఖ్యంగా ఐసోట్రెటినాయిడ్ లాంటి టాబ్లెట్స్ తీసుకోవాలి. రెటినాయిడ్స్ అంటారు. ఈ రెటినాయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి, లైక్ 2 వారాల కల్లా పీల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ పీల్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నట్టయితే జనరల్ గా వచ్చే పింపుల్స్ తగ్గిపోవటమే కాకుండా పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు కానీ గుంటలు కానీ రిమూవ్ చేయటం జరుగుతుందన్నమాట. అయితే ఒకానొక స్టేజ్ లో ఓన్లీ ఆయింట్మెంట్స్ సరిపోవండి. ఖచ్చితంగా ఆయింట్మెంట్స్ తో పాటు ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి. అయితే ఈ ట్రీట్మెంట్స్ లో పీల్ కానీ, లేజర్ కానీ, రోలర్ కానీ అలా డిఫరెంట్ గా ఉంటాయి. అవసరాన్ని బట్టి మనం చేయించుకోవచ్చు అనమాట. ఓకే అండి. ఇప్పుడైతే స్టార్ట్ చేయండి, మెడికేటెడ్ ఆయింట్మెంట్స్ యూజ్ చేయండి. జనరల్ క్రీమ్స్ కదా, ఆయింట్మెంట్స్ ఉంటాయి. రెటినాయిడ్ ఆయింట్మెంట్స్ అని, లైక్ యాంటీబయాటిక్ ఆయింట్మెంట్స్, జస్ట్ పింపుల్స్ తగ్గటానికి ముందు 2 నుంచి 6 వారాల్లో తగ్గుముఖం పడటానికి ఉంటాయి. తర్వాత వాటి యాక్షన్ ఏంటంటే స్కిన్ లో ఉన్న బ్యాక్టీరియా టోటల్ కిల్ చేయడానికి. అలాగే రెటినాయిడ్స్ ఎందుకంటే సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి, అంటే సెబేషియస్ గ్రంథులు ఉంటాయి ముఖం మీద. ఆ గ్రంథుల్లో ఉండే సెబోరియా ఆయిల్ కంటెంట్ ఎక్కువ సెక్రీట్ అవ్వటం వల్లే మొటిమలు వస్తాయి అనమాట. ఎప్పుడైతే మనం ఈ ఆయింట్మెంట్స్ వాడటం మొదలు పెడతామో ఆయిలీ సెక్రేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. తద్వారా ఖచ్చితంగా మొటిమలు కూడా తగ్గిపోతూ ఉంటాయి అనమాట. ఇలా ఆయింట్మెంట్స్ వాడినట్టయితే మొటిమలు తగ్గిపోతాయి. ఇన్ కేస్ ఎనీ సందర్భంలో, ఏదో ఒక సందర్భంలో ట్రీట్మెంట్ కూడా మనం యాడ్ చేసుకుంటే ఇంకొంచెం తొందరగా తగ్గే అవకాశమే కాకుండా ఫ్యూచర్ లో మచ్చలు పడకుండా, గుంటలు పడకుండా కూడా మనం ముందు జాగ్రత్తగా చేసుకోవచ్చు. సో దట్ ఫేస్ క్లీన్ గా ఉంటుంది, ఎటువంటి మచ్చలు ఉండవు, గుంటలు కూడా కనిపించకుండా ఈవెన్ టెక్స్చర్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్ అనేవి మెల్లిగా తగ్గిపోతున్నాయి. కాకపోతే గుంటలు బాగా పడిపోయినాయి. గుంటలకి అండి ఆయింట్మెంట్స్ ఏమీ ఉండవు. గుంటలకి ఖచ్చితంగా మీరు పెద్ద గుంటలు అంటున్నారు కాబట్టి ఫ్రాక్షనల్ లేజర్ రీసర్ఫేసింగ్ అంటారు. ఇది CO2 లేజర్ తో కానీ, FBM యాగ్ లేజర్ తో కానీ చేస్తారు.
ఈ లేజర్ చికిత్స ఒక 6 నుంచి 8 సెట్టింగులు తీసుకున్నట్టయితే ఒక 60% నుంచి 70% గుంటలు తగ్గించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా రెగ్యులారిటీ ఉండాలండి. రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉంటే ఈ గుంటలు అనేవి తగ్గిపోతాయి. అలాగే స్కిన్ కూడా టైటన్ అవుతుంది, ఈవెన్ గా వస్తుంది, ఆ టెక్స్చర్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ లేజర్ వల్ల ఉపయోగాలు ఏంటంటే మొటిమలు తగ్గుతాయి, మచ్చలు తగ్గుతాయి, గుంటలు కూడా తగ్గుతాయి. వీటన్నిటితో పాటు కాంప్లెక్షన్ కూడా పెరుగుతుంది అనమాట. ఇవన్నీ యాడెడ్ బెనిఫిట్స్ అనమాట. సో ఈ రెగ్యులర్ గా ఈ ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టయితే మొటిమల నుంచి శాశ్వత పరిష్కారం రావటమే కాదు, ఫేస్ కూడా గ్లో పెంచుకోవచ్చు, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, స్కిన్ టోన్ పెరుగుతుంది, టెక్స్చర్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ స్కిన్ అనేది తెచ్చుకోవచ్చు. కాంప్లెక్షన్ కూడా ఖచ్చితంగా 30-40% ఎన్హాన్స్ అవుతుందండి. లేజర్ చికిత్స కేవలం 5 నిమిషాలే పడుతుందండి. కాకపోతే మీకు ఎక్స్పర్ట్ డర్మటాలజిస్ట్ చేయాలి. ఖచ్చితంగా స్కిన్ డాక్టర్ చేసినప్పుడు మాత్రమే లేజర్ లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తీసుకోవాలి. అదర్వైజ్ లేజర్ లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మాత్రం అవి తీయటం చాలా కష్టం అవుతుంది. జనరల్ గా 100% మీరు డర్మటాలజిస్ట్ దగ్గర అంటే స్కిన్ డాక్టర్స్ దగ్గర తీసుకున్నప్పుడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 5 నిమిషాల్లో ట్రీట్మెంట్ అయిపోతుందండి. పోస్ట్ ఆప్ కేర్ ఒక 3 days తీసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మీకు ట్రీట్మెంట్ తర్వాత చెప్తాను. సారీ, గ్యాప్ 1 month ఉంటుందండి. గ్యాప్ 1 month, ఎవ్రీ మంత్ కి ఒకసారి చేయించుకుంటే సరిపోతుంది. ఒక 5-6 సిట్టింగ్లలో సరిపోతాయండి.